డిమాండ్ అయితే 26,000, కానీ నువ్వు 1000 పెంచేసి నేను తెలంగాణ కన్నా ఎక్కువ ఇచ్చేసాను. ఈ మాట ఏంటయ్యా, సిగ్గులేదా? ఒక మంత్రి అయి ఉండే బాధ్యత లేదా నీకు అని మేము అడుగుతున్నాం. రెండో విషయం, ఇవాళ అంగన్వాడీ సెంటర్లని మీ జీతాలు 4,000 5,000 పెంచి తెలంగాణ కన్నా నేను ఎక్కువ ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళకి 13,600 పోలీసులు వెళ్ళి తాళాలు పగల కొడుతున్నారు. ఎంతకన్నా సిగ్గు చేయడం విషయం ఇంకోటి ఉంటుందా? అంటే పొద్దున్న ఎవరైనా తాళాలు పగల కొడుతుంటారు. ప్రజల్ని అణిచేయడం ప్రజాస్వామ్యం కాదు, నియంతృత్వం. రాష్ట్ర మంత్రివర్యులు ప్రధానంగా ఏం చేశారంటే మొదట అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు గారికి సంకేతించారు. అప్పుడు అసెంబ్లీలో చెప్పారు. ఆ తర్వాత పాదయాత్రలో ఏం జరిగిందంటే ప్రతి ఒక్క ఉద్యోగ సంఘాలని కలిసి నేనున్నాను అని భరోసా ఇచ్చి, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేసి అందరికీ భరోసా ఇచ్చి, నేడు ఆయనకి పదవి వచ్చి ముఖ్యమంత్రిగా రాష్ట్రపతిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పదవులని ఈ తోలుగా వాగ్దానాలన్నీ ఇవన్నీ ప్రక్కన పెట్టేసి తన సలహాదారులు ఇచ్చినటువంటి సూచనలు పాటించి రాష్ట్రాన్ని ప్రక్కతోవ పెట్టిస్తున్నారు. నేడు అసలు దానికి ఎక్కువ పెద్దపీట వేస్తున్నారు. అది మాత్రం 100% కరెక్టే. కానీ ఆ విద్యా విధానంలో వచ్చిన మార్పులు అనుగుణంగా ఉపాధ్యాయులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం అనేది పెద్ద తప్పు. రాష్ట్రంలో ఎంత విద్యకి ఎంత ఖర్చు పెడుతున్నారో వాళ్ళకి చెప్పినట్టు ఉపాధ్యాయులకి చిన్న చూపు చూడడం అనేది చాలా తప్పు. అందులో కాంట్రాక్ట్ విధానాన్ని అవుట్సోర్సింగ్ విధానం వేరే కాదు, ఇందులో భాగమే అని చెప్పి ఈరోజు దాన్ని ప్రత్యేకంగా ప్రక్కన పెట్టేసి వాళ్ళు కొన్ని సమస్యలు మినిమం సమస్యలు కూడా తీర్చలేని పరిస్థితిలో ప్రభుత్వం వచ్చేసింది. నేటికి 4.5 సంవత్సరాలు అందరూ ఓపిక మీద మా అన్న జగనన్న వచ్చి ఏదో చేస్తాడని నమ్మకం పెట్టుకున్నారు. అది మరి 3-4 నెలల్లో ఎలక్షన్లు దగ్గర పడిపోతున్నాయి కాబట్టి తీర్చే అవకాశం మరి రాదేమో అని రోడ్డును పడవలసిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు వచ్చింది. ఎంప్లాయీస్కి పోస్టల్ బ్యాలెట్తో చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అవి పోస్టల్ బ్యాలెట్ అంటే ఎంప్లాయీస్ తాలూకు ఓట్లే. అలాంటి ఎంప్లాయీస్ని ఎందుకు అంటే ఇప్పుడు తెలంగాణలో ఒక 30-40 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి అక్కడ లేదు పూర్తిగా. అంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నుకోబడ్డ ఈ 30 మంది ఎమ్మెల్యేలే కాంగ్రెస్కి అక్కడ దిక్కుగా నిలబడ్డారు. ఈరోజు పార్టీ నిలబెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో 26,000 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కుటుంబాలు ఉన్నాయి, 125,000 అంగన్వాడీ కుటుంబాలు ఉన్నాయి. అంటే టోటల్గా 150,000 కుటుంబాలు. 150,000 కుటుంబాలు ఇంటూ 5 వేసుకున్న కనీసం 7-8 లక్షల జనాభా ఉన్నారు. ఈ 7-8 లక్షల జనాభా వీళ్ళు తలుచుకుంటే రేపు రాబోయే ఎలక్షన్లో దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తన మంచి నిర్ణయం తీసుకొని ఇంతమంది ప్రజల యొక్క ఆలోచన వాళ్ళ కోరికల్ని, న్యాయమైన కోరికల్ని, ఏవో గొంతమ్మ కోరికలు అయితే తీర్చే అవసరం లేదు. ఈరోజు బ్రతకాలంటే సమాజంలో మినిమం ఒక 20,000-30,000 ఉండాలి. వాళ్ళకి వచ్చే జీతాలు చాలా తక్కువ. ఉపాధ్యాయులకి సమానంగా ఇస్తానని చెప్పి కాంట్రాక్ట్ విధానం రద్దుపరుస్తానని చెప్పి వాళ్ళకు 15,000, 16,000 ఉపాధ్యాయుడు ఈ రోజుల్లో ఏం బ్రతకగలడు? ఆ బ్రతుక్కొని ఏదో బయట పని చేసుకోవాలంటే బయట పని చేసుకోలేరు, ఈ డబ్బులతో బ్రతకలేరు. సో ఈ రోజుకైనా ఎప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చగలిగితే అందరూ రాబోయే ప్రభుత్వం మళ్ళీ జగనన్నదేనని చెప్పగలుగుతున్నారు. లేదంటే ప్రభుత్వం వెంటనే అయిన బటన్ నొక్కడమే కాదు, ప్రజలకు కూడా వచ్చే ఎన్నికల్లో బటన్ నొక్కే అవకాశం వస్తుంది. కాబట్టి ఆ అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలంటే మీరు ప్రజల యొక్క కోరికలను మన్నించాలి, తీర్చాలని వేదికగా ఆధారం చేసుకొని నేను చెప్తున్నాను. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రాకముందు ఓట్ల కోసమే వెనక ముందు ఆలోచించకుండా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను ఒక ఐటెం గైర్లుగా భావించి రకరకాల హామీలు ఇచ్చి ఈరోజు హామీల కోసం ప్రశ్నిస్తే వాళ్ళ మీద రకరకాల కేసులు పెడతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, అంగన్వాడీ, ఆశ, అలాగే ఎస్ఎస్ఎస్ మొత్తం ప్రతి ఒక్కరూ సమ్మెలోకి వస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చేసిన ముమ్మాటికి తప్పు కాదు, నేరం. మీ వల్ల రేపొద్దున ఈ వ్యవస్థలో జరగడానికి ఏదైనా జరిగి తేడా వస్తే ప్రజలకి ఈ ప్రజాస్వామ్యం మీద, ఈ వ్యవస్థ మీద ఒక రకమైన ఏ భావం కలుగుతుంది. దీనికి మీరే బాధ్యత వహించాలి.
కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు తెలుసో తెలియకో అజ్ఞానంతో మూర్ఖత్వంతో లేకపోతే ఓటర్లను ఒక రకమైన ప్రలోభానికి గురి చేసో ఏ రకంగా ఏ ఉద్దేశంతో మీరు హామీ ఇచ్చిన ప్రతి హామీకి మీరు కట్టుబడి ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరికి మీరు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. మీరు మాట తప్పు మరో తప్పు అని కథలు చెప్పడం కాదు, మీరు చెప్పే కథలు బుర్ర కథలు కాదని అవి నిజాలు కావాలని చెప్పి వీరందరి తరపున మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు నమ్మారు. 4.5 పావుతకు 5 ఏళ్ళుగా అలాగ చూసి ఆఖరి నిమిషం వరకు మీరు మా ఆశల్ని లేక మీరు కల్పించిన అపోహలని భ్రమలని నిజమనుకున్నాం. అలాగే అని చెప్పి మిమ్మల్ని నమ్మాం. ఈ రోజైనా తక్షణమే మీరు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలని, మీ నాన్నగారి గొప్పతనాన్ని అలాగే మీ పార్టీ గౌరవాన్ని మీ వ్యక్తిత్వాన్ని కూడా నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. ఈ రోజు గవర్నమెంట్ చాలా హామీలు అయితే ఇచ్చింది. మాకు అదే అర్థం కావట్లేదు, ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ రాకూడదు అనుకుంటున్నారా ఏంటి అన్నది కూడా అర్థం అవడం లేదు. ఇక్కడ మేము ఎవరు కూడా ఏ ఉపాధ్యాయ సంఘం కానీ అంగన్వాడీలు కానీ ఎస్ఎస్ఏ కానీ ఏవి కూడా గొంతమ్మ కోరికలు అయితే ఏమీ లేవు. ఇక్కడ ఎస్ఎస్ఏ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఎంటీఏ సౌకర్యం కల్పించాలా, ఆరోగ్య భద్రత కల్పించాలా, ఉద్యోగ భద్రత కల్పించాలని వాళ్ళు అడుగుతున్నారు. అతను అదే హామీ ఇచ్చారు. అంగన్వాడీలు కూడా అదే అడుగుతున్నారు. వాళ్ళకి జీతాలు పెంచాలా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇటు యూటీఎఫ్గా మేమేం చేస్తున్నామంటే మాకేవైతే రావాల్సిన బకాయిలు పిఆర్సీ, డిఏ, మేము దాచుకున్నటువంటి పిఎఫ్, ఏపీజీఏ మాకు ఇప్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇది ఎక్కడెక్కడ గొంతమ్మ కోరికలు ఉన్నాయి ఇవన్నీ కూడా మా యొక్క హక్కులు మీరు తప్పనిసరిగా నెరవేర్చాల్సినవే. కాబట్టి ఈరోజు మొత్తం అందరూ ఉద్యోగులు, అటు మున్సిపల్ ఉద్యోగులు, అందరూ ఉద్యోగులు కూడా రోడ్ల మీద ఉన్నారంటే ఇక ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ఏంటో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. ఏవైతే బకాయి పడ్డారో 18,000 కోట్ల రూపాయలు ఏవైతే బకాయిలు పడ్డారో మా ఉద్యోగులకి అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము. అంగన్వాడీ ఏవైతే కోరికలు ఉన్నాయో అంగన్వాడీ కోరికలను కూడా అనకూడదు. వాళ్ళు ఏదైతే ఉద్యోగ భద్రత అడుగుతున్నారో వాళ్ళకి కూడా ఆ విధంగా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు అదే ఉద్యోగంలో ఉన్నారు. అది ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక చిన్న ఆశ, ఎప్పుడైనా రెగ్యులర్ అవుతుంది కదా అని ఒక చిన్న ఆశతో ఇంతకాలం కూడా వాళ్ళు ఓర్పు మీద ఉన్నారు. ఈరోజు వాళ్ళు రోడ్లెక్కారు. వాళ్ళ యొక్క న్యాయపరమైన డిమాండ్లు కూడా ఖచ్చితంగా మీరు నెరవేర్చాల్సిందిగా మేమందరం కూడా కోరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తికి గురవుతూ ఉన్నారు. అందులోనూ చిరుద్యోగులుగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, అంగన్వాడీ ఉద్యోగులు కానీ, సమగ్ర శిక్షా ఉద్యోగులు కానీ, మున్సిపల్ ఉద్యోగులు కానీ తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఆందోళన బాట పట్టారు, సమ్మెలో ఉన్నారు. ఇవి వాళ్ళు అడుగుతున్నవి న్యాయసమ్మతమైన డిమాండ్లు. అవి కనీస వేతనాలు ఇమ్మని, అదేవిధంగా వాళ్ళ సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయమని. సుమారు 15 నుండి 20 సంవత్సరాలు పైగా వాళ్ళు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు. వాళ్ళ వేతనాలు పెరగట్లేదు, ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో జన విజ్ఞాన వేదికగా మేము ఈ పోరాటాలకి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ కనీసమైన వేతనాలు చెల్లించాలని, రెగ్యులరైజ్ చేయాలని, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని, సమ్మె నుండి వాళ్ళని రిలీవ్ చేయాలని చెప్పేసి, ఆ విధంగా ప్రజల మన్ననలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాలు తీవ్రమై ఈ ప్రభుత్వం పోవడానికే కారణమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో అనుభవజ్ఞులైన మంత్రులు ఉన్నారు, కానీ వారెవరికీ అధికారం లేదు. సలహాదారులతోనే నడుస్తా ఉంది ప్రభుత్వం. ఈ సలహాదారులు ఇచ్చిన తప్పుడు విషయాలను ఆధారంగా చేసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చాయి. చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. ప్రజాప్రతినిధులు కూడా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన యొక్క ఈ సలహాదారుల్ని పక్కకు తప్పించి అనుభవజ్ఞులైన మంత్రులతోని అక్రమమైన పరిపాలన ఈ 2 నెలలైనా చేసినా సరే కొంతమేరకైనా మెరుగవుతుంది. ప్రధానంగా ఉద్యోగులు పిఆర్సీ విషయంలో కానీ, డిఏల విషయంలో కానీ, రెగ్యులరైజేషన్ విషయంలో కానీ, కనీస వేతనాల విషయంలో కానీ తీవ్రమైన నిరాశకి, అసంతృప్తికి గురై ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందర అన్ని హామీలు ఇచ్చారు. మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని, అందులోనూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని, ఈ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పున్నారు. దాన్ని పాటించలేదు, దాన్ని అమలు చేయలేదు. కాబట్టి ఈ నిరాశ నిస్పృహలు అనేవి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద పెద్ద దెబ్బ కొడతాయి. భవిష్యత్తు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పేసి మేము తెలియజేస్తాం.